రామాపురంలో కృష్ణయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను తెలివైనవాడే కానీ పరమ అత్యాసపరుడు. ఒకసారి ఆ ఊర్లో రామనాథం అనే వ్యాపారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పినా లోపలున్న విలువైన వస్తువులన్నీ బుగ్గు పాలవుతున్నాయి. అప్పుడే ఇంటికొచ్చిన రామనాథం పూజ గదిలో వ్యాపారానికి కావలసిన డబ్బులు 4 లక్షలు పెట్టాను అంటూ తలబద్దలు కొట్టుకుంటున్నాడు. అంతలో అక్కడికి వచ్చిన కృష్ణయ్య, మీ ఇంట్లోని డబ్బు నేను భద్రంగా తీసుకువస్తాను. అయితే నేను కాపాడిన డబ్బులో నాకు కావాల్సింది నేను తీసుకుని నాకు ఇష్టమైనది నీకు ఇస్తాను, సరేనా అన్నాడు. రామనాథం సరేనన్నాడు. కృష్ణయ్య చెప్పినట్లే డబ్బు మూట తెచ్చాడు. రామనాథం దాన్ని తీసుకోబోతుండగా కృష్ణయ్య అతనికి 100 రూపాయలు మాత్రమే ఇచ్చి మిగతా మూటని భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. రామనాథం ఇది అన్యాయం అని అటకాయించాడు. కృష్ణయ్య ఎదురు తిరిగాడు. విషయం పంచాయతీకి వెళ్ళింది. ఇద్దరూ చెప్పింది విన్న పంచాయతీ పెద్ద కేశవరావు ఓవైపు మూటని మరోవైపు 100 రూపాయల నోటుని పెట్టమన్నాడు. పెట్టాక కృష్ణయ్య, ఇందులో నువ్వు కోరుకుంటున్నది, నీకు ఇష్టమైనది ఈ పెద్ద మూటే కదా అని ప్రశ్నించాడు. కృష్ణయ్య అవునన్నాడు. నువ్వు నీకు ఇష్టమైన దాన్ని ఇస్తానన్నావుగా, కాబట్టి ఆ మూటను రామనాథం చేతికివ్వు అని తీర్పు చెప్పాడు. ఇది అన్యాయం. నాకు ఇష్టమైనది అంటే నాకు ఇష్టం వచ్చినంత ఇస్తాను అన్నది నా ఉద్దేశం అన్నాడు కృష్ణయ్య. నీ ఉద్దేశం మంచిదైతే గొడవలే లేదు. మారు మాట్లాడకుండా చెప్పింది చెయ్యి. నువ్వు సాహసవంతుడివే, అత్యాస వల్లనే తప్పుదారి పడుతున్నావు. ఇకనైనా మార్పు తెచ్చుకో అని మందలించాడు కేశవరావు.